మేమంతా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేశాం. అదే ఈ రోజున ఖాకీ ఖద్దరు కుమ్మక్కైందని గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది. ఆ రోజున ఐజీగా ఉన్న వ్యక్తి పర్యవేక్షించాడు ఈ కేసుని. ఆయన ఆ రోజు రాష్ట్ర డీజీపీగా సుప్రీంకోర్టు కామెంట్ చేసింది, ఆనాడు ఉన్న డీజీపీగా ఉండటానికి అర్హత ఉందా? ఆనాటి డీజీపీగా ఉండే అర్హత ఉందా అని సాక్షాత్తు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పర్యవేక్షించిన అధికారులు ఏం చేస్తున్నారని చెప్పింది. మేము అందుకే గౌరవ సీఎం గారిని కూడా దళిత వర్గాల తరఫున మేము కోరుతున్నాం, అయ్యా థ్యాంక్స్ టు యూ, ఇప్పటికే 4 పోలీస్ అధికారులని సంబంధిత అధికారులను సస్పెండ్ చేశారు. ఆ ఎస్పీ రిటైర్ అయ్యారు, అయినా వదలటానికి లేదు అతన్ని. అక్కడ రేంజ్ ఐజీ ఎవరున్నారో అతను కూడా ఈ కేసులో ముద్దాయికే మద్దతు పలికాడు, అతన్ని వదలటానికి లేదు. రాష్ట్ర డీజీపీగా ఉండి ఈ కేసును నీరుగార్చిన